ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ ఒక కామన్ ప్రాబ్లమ్ అయింది. చాలా మంది కపుల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్ ఫ్యాక్టరే ఉంటుంది. ఆడవాళ్ళే టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళకే ప్రాబ్లమ్ ఉంటుందన్న అపోహలో బతికేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా చాలా వరకు సతాయిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు తెలుసా? ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఎంత కామనో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా అంతే కామన్. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కపుల్‌గా వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉండి సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అబ్నార్మల్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈరోజు డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్స్, విశాఖపట్నం. నంబర్ 1, ఎప్పుడైనా మీ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అబ్నార్మల్ గా వస్తే పానిక్ అవ్వద్దు. చాలా వరకు కలెక్షన్ ఎర్రర్స్ ఉంటాయి. సో మీ గైనకాలజిస్ట్ ఖచ్చితంగా ఇంకొకసారి రిపీట్ చేస్తారు టెస్ట్ ని. అందులో ఒకవేళ లో కౌంట్, లో మొటిలిటీ వస్తే మీరు ప్రెగ్నెంట్ అవ్వలేరేమో అన్న భయం ఉండక్కర్లేదు. All you need is a small medical help to get pregnant. Number 3, avoid wearing tight underwears. Number 4, stop taking alcohol, smoking and any substance abuse. Number 5, start having healthy diet. Fruits, vegetables, lots of fluids మీ diet లో include చేసుకోండి. Number 6, start doing exercises on a regular basis. Moderate exercises చేస్తే సరిపోతుంది. Number 7, avoid putting laptops or mobile phones on your lap. Number 8, ఒకవేళ మీ సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ టూ మచ్ అబ్నార్మల్ గా ఉంటే గో కన్సల్ట్ అ యూరాలజిస్ట్ అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ద రూట్ కాజ్. సో రిమెంబర్ వన్ థింగ్, ఆల్ యూ నీడ్ ఇస్ వన్ హెల్దీ స్పర్మ్ ఫర్ అ బెటర్ ప్రెగ్నెన్సీ. సో డోంట్ పానిక్. నేను చెప్పిన ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.